వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌచితాక్ష వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి తిరుపతిలో మా డైలీ రొటీన్ వ్లాగ్ డే 2 అనమాట. డే 1 ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇది డే 2 అనమాట. డే 1లో మేము చాలా ప్రదేశాలు చూసాము. అయితే మేము తిరుపతిలో ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను కాబట్టి సో లెంత్ ఎక్కువైపోద్దని చెప్పేసి మేము వెళ్ళిన ప్రదేశాలు అయితే చూపించలేదన్నమాట. సో అది పార్ట్ 2గా వస్తుంది అనమాట. డే 1 పార్ట్ 2గా. సో అది నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అయితే ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి. ఇది డే 2 అనమాట. సో ఈరోజు తిరుపతిలో మేము ఎక్కడికెక్కడికి వెళ్ళాము, అలాగే ఎలా ఎంజాయ్ చేసాము, దర్శనం బాగా జరిగిందా లేదా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే మార్నింగే లేచి జస్ట్ నార్మల్గా ఫ్రెష్ అప్ అయ్యి కిందకైతే వచ్చేసామండి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ తలనీలాలు ఇవ్వాలి కదా. తిరుపతి వచ్చామంటే కంపల్సరీ కదండి. ఇంకా మా హస్బెండ్కి మా బాబుకి ఫుల్ అనమాట. ఇంకా గుండు చేయించేసి నేను మా పాప 3 కత్తెరలు అయితే తీయించుకున్నాము. అయితే ఇక్కడ రూమ్ చూడండి ఎంత నీట్గా పీస్ఫుల్గా ఉందంటే. అయితే ఇక్కడ ఓన్లీ విఐపీలకు మాత్రమేనంటండి తలనీలాలు ఇచ్చేది. ఎందుకంటే మాకు అక్కడ చెప్పారు. మాకు రూమ్స్ ఎక్కడైతే వచ్చాయో అక్కడ చుట్టూ కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. అక్కడ విఐపీలు కూడా స్టే చేయొచ్చు అనమాట. సో అలాంటి వాళ్ళకి దగ్గరలో ఉండటం కోసం ఇక్కడ తలనీలాలు పెట్టారు. సో మేము దూరం పిల్లలతో ఎక్కడికి వెళ్తాంలే అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. సో వాళ్ళు మమ్మల్ని ఏమీ అనలేదు, ఎవరు లేరు కాబట్టి ఇంకా మాకైతే చేశారనమాట. అడిగారు ఎక్కడ మీది రూమ్ అని చెప్పేసి. ఆ లైన్లోనే ఉంది కాబట్టి చెప్పాము, కానీ ఏమీ అనలేదు మమ్మల్ని. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ మంది ఉంటే మాత్రం చెయ్యరు అని వేరే వాళ్ళు అన్నారు. ఎవరు లేరు కాబట్టి చేశారు అన్నారు. సో అంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ మీకు అలా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో రూమ్స్ వచ్చాయనుకోండి, ఆ సరౌండింగ్లో కంపల్సరీగా తలనీలాలు ఇచ్చేవి ఉంటాయి. కానీ విఐపీలు కానీ జస్ట్ నార్మల్గా ఉండే వాళ్ళు కానీ ఉంటుందన్నమాట. అది తెలుసుకొని వెళ్ళాలి. ఎవరు లేకపోతే మాత్రం చేస్తారు, ఎవరికైనా చేస్తారు. ఇక రూమ్కి వచ్చి మేము రెడీ అయిపోయి బయటకైతే వస్తున్నాము. ఇక్కడైతే నేను ఒక టాప్ తీసుకున్నానండి. ఇది ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. చాలా స్మూత్గా ఉంది. రేయన్ కాటన్. ఇది బటర్ఫ్లై అండి, లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న న్యూ మోడల్. అయితే ఇది వర్క్ వస్తుంది, వర్క్ అయితే కాదు, ప్రింటింగ్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను. అయితే ఈ టాప్ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి వీడియో తీస్తుంటే అదే టైంకి వేరే వాళ్ళు నన్ను అడ్రస్ అడుగుతున్నారనమాట. ఇంకేం చేద్దాం, వీడియో ఆఫ్ చేసేసాను. ఇంకా ఇప్పుడు మేము ఏంటంటే రెడీ అయిపోయి బయటకు వచ్చేసాము. అయితే ఇది మా టైం కాదండి. అంటే నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో ఏం చెప్పాను, మేము రైల్వే స్టేషన్లో టోకెన్ తీసుకున్నాం. అంటే మేము మండే నైట్ ట్రావెల్ చేసాము. మేము ట్యూస్డే మార్నింగ్కి వచ్చేసాము. మార్నింగ్ షిఫ్ట్లో మేము టోకెన్ తీసుకున్నాం కాబట్టి ఆ రోజు మాకు దర్శనం రాదు. వెన్స్డే ఈవినింగ్ అంటే నైట్ 7 o'clockకి మాకు దర్శనం వచ్చింది. సో మేము వెన్స్డే రోజే ఈ వీడియో. సో మార్నింగ్ 12:30 ఆ టైంలో మేము బయటకు వచ్చేసాము రెడీ అయిపోయి. ఎందుకంటే ఎలాగో భోజనం టైం అవుతుంది కాబట్టి వెంగమాంబ అన్నప్రసాదశాల దగ్గరికి వెళ్ళేసి భోజనం చేసేసి కొంచెం చూడాల్సిన అన్నీ కూడా చూసేసుకొని ఆ తర్వాత ఇంకా రూమ్కి రాకుండా అక్కడే టోకెన్ దర్శనం కాబట్టి మాకు వేరే రూట్ ఉంటుంది. అదంతా కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది అని చెప్పేసి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్పేసి మేము ఒకేసారి రెడీ అయిపోయి వెళ్తున్నామండి. సో ఇంకా ఏంటంటే మెయిన్ పిల్లలు ఉన్నప్పుడు మనకి కొన్ని స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్ కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే సమ్మర్ టైం అని కాదు, ఏ టైంలో అయినా సరే పిల్లలు వాటర్ అడుగుతారు, అలాగే ఏదో ఒకటి తినాలి అనుకుంటారు. సో మేము ఫ్రీ బస్ ఎక్కాం కదా, బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ కనిపించాయి. ఇది లేపాక్షి కాంప్లెక్స్ అంటారు. సో ఇది మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను, అర్థమవుతుంది. ఇది బస్సులో ఉండి నేను తీశాను. ఇక్కడ వచ్చేసి ఫోటో షూట్ చేసుకోవచ్చు, అలాగే వచ్చిన వాళ్ళు ఫొటోస్ కూడా దిగొచ్చు. అందరు దిగుతున్నారు, చూశారు కదా.
ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చూశారు కదండి. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి, చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. ఇక్కడే ఇంత బాగుంటే గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇంకెంత బాగుంటుందో తెలుసా. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అసలు నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది, ఎప్పుడెప్పుడు నేను దర్శనం చేసుకుంటానా అని చెప్పేసి. అయితే నేను తిరుపతి రావటం సెకండ్ టైం అనమాట. అయితే ఫస్ట్ టైంకి ఇప్పటికీ చాలా చాలా చేంజెస్ అయితే ఉన్నాయండి. ఎలాంటి వాళ్ళైనా సరే ఎలాంటి కష్టం లేకుండా తిరుపతి అయితే రావచ్చు, అంత బాగా మెయింటెనెన్స్ ఉంది. అలాగే ఎక్కడ చూసినా కూడా ఎక్కడికి భక్తులకి ఇబ్బంది లేకోకుండా బాగా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారనమాట. మేము వచ్చే దారిలో మ్యూజియం కూడా ఉందండి. మ్యూజియం ప్రజెంట్ రిపేర్లో ఉంది కాబట్టి రీమోడలింగ్ చేస్తున్నారు. ఇంకా దాని పక్కనే అన్నమయ్య లడ్డు తయారు చేసే కారాగారం, పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి బట్టలు నగలు పెట్టే ప్లేసెస్ ఉన్నాయండి. ఇవన్నీ మనం ఈసారి వచ్చినప్పుడు చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్రజెంట్ మేము అన్నప్రసాదన శాల వైపు వెళ్తున్నాం. దీనికి రైట్ సైడ్ వరహస్వామి టెంపుల్ అండి. నిన్నటి వీడియోలో ఆల్రెడీ కోనేరు వరహస్వామి టెంపుల్ ఫస్ట్ టైం తిరుపతి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా టోకెన్ దర్శనం, రూమ్ ఎలా తీసుకోవాలి, తక్కువ ఖర్చులోనే ఎలా మనం ప్లాన్ చేసుకోవాలనేది ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, 2 days బిఫోర్ ముందే అండి పెట్టింది. సో మీకు ఒకవేళ ఇబ్బంది అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే చూడండి, కింద భోజనం హాల్ ఫుల్ అయిపోయిందని చెప్పేసి పైన భోజనం హాల్కి పంపిస్తున్నారు. ఇక్కడ భోజనం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. అయితే ఈరోజు వెన్స్డే అనమాట, భక్తుల రద్దీ మామూలుగా ఉందండి, అంత బాగా లేదు. అంటే ప్రతి వెన్స్డే ఇలాగే ఉంటుందో లేకుంటే ఈరోజు మాత్రమే ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ ఈరోజు కొంచెం తక్కువ అనమాట. ఎందుకంటే నిన్న ట్యూస్డే రోజు కూడా మేము టెంపుల్ దగ్గరకు వచ్చాము, ఒకళ్ళనొకళ్ళు రాసుకుంటూ గుద్దుకుంటూ వెళ్తున్నారు. అసలు కొంచెం కూడా గ్యాప్ లేదండి. బయట ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా రద్దీగా ఉంది. సో ఇక్కడ మేము నిన్నటి మెను ఈరోజు మెను వేరు అనమాట. భోజనం చేసి బయటకు వచ్చాము. అయితే మేము భోజనానికి వెళ్ళేటప్పుడు ఇంకా చెప్పులు విప్పి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈమె మాకు 2 సార్లు ఎదురయ్యి బొట్టు పెట్టించుకోండి మేడం అని పదే అడిగింది. అయితే ఇప్పుడే కాదులే, దర్శనంకి చాలా టైం ఉంటుంది కదా, నైట్ పెట్టించుకుందాము అని చెప్పి మా హస్బెండ్ అన్నారు. అయితే అక్కడ కూడా ఉంటారనమాట, దర్శనం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా ఉంటారు, అక్కడ పెట్టించుకుందాంలే పోతుంది ఇప్పుడే అన్నారు. కానీ నేనేంటంటే ఆమె పదే మనల్ని 2 సార్లు అడిగింది కదా, ఎవరికైనా అమౌంట్ ఇవ్వాల్సిందే కదా, పెట్టించుకుందాంలే అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆమె మాకు కనిపించలేదు. ఒక 2 minutes అటు ఇటు చూస్తే ఎలాగో జనాల్లో కొంచెం కనిపించిందామా. అయితే ఆమె దగ్గరికి వెళ్ళి మరీ నేను అన్నాను, అమ్మ నీకోసమే వెతుకుతున్నాము, ఎలాగో అడిగావు, ఎవరికైనా అమౌంట్ ఇవ్వాల్సిందే కదా, అందుకోసమే ఇంకా పెట్టించుకుందాంలే అనుకొని పెట్టించుకుంటున్నాం అని ఆమె అందిగా ఇది నిజంగా నాకైతే హార్ట్ టచింగ్ వర్డ్ అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు, మీకు కూడా ఇలాగే హార్ట్ టచింగ్ అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అనింది. దేవుడికి తెలుసమ్మా ఎవరిని ఎక్కడికి చేర్చాలో. అసలు నేను వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు వద్దన్నారు, మీరే నన్ను వెతుక్కుంటూ వచ్చారు చూశారు కదా అనింది. చాలా సింపుల్ వర్డ్ అయ్యి ఉండొచ్చు, కానీ నాకైతే ఎక్కడికో వెళ్ళింది. నిజంగానే మనం చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, భగవంతుడు మనల్ని ఏదో ఒక రూపంలో వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాడండి. అప్పుడు ఆ దేవుణ్ణి మనం అసలు చూడం. కానీ ఆ దేవుణ్ణి చూడటం కోసం మనం ఎన్నో కష్టాలు పడి కొండలు గుట్టలు ఎక్కి మరీ వచ్చి దర్శనం చేసుకుంటాం కదా, అప్పుడు మాత్రం ఫుల్ సాటిస్ఫై అవుతాం. వితిన్ సెకండ్ మనకు దర్శనం అయ్యేది, అయినా కూడా చాలా గొప్పగా బాగా దర్శనం అయిందని చెప్పుకుంటాం. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మన లైఫ్ స్టైల్కి కూడా వర్తిస్తుందండి. అది ఏంటి అనేది నేను ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే మేము భోజనం చేసిన తర్వాత లేపాక్షి కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చాము. అసలు మామూలుగా కాదండి, నడి ఎండ అనమాట, 2:30 దాటింది. సో ఇంత ఎండలో కూడా మేము అందరూ పిక్స్ తీసుకుంటున్నారు, మేమే కాదు మేము కూడా పిక్స్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే మనము ఈ రూట్లో మళ్ళీ రాము, మాకు టైం కలిసి వస్తుంది, ఇంకా మళ్ళీ మేము రూమ్కి వెళ్ళి మళ్ళీ రావటం అనేది జరగదు అని చెప్పేసి ఇంకా ఇక్కడిక్కడే మేము టైం స్పెండ్ చేసాము. ఇంకా అక్కడ అన్ని పిక్స్ తీసుకున్న తర్వాత మాకు ఇదే రూట్లో టోకెన్ దర్శనం ఉందన్నమాట. 1.5 kilometer ఫ్రీ బస్సు కూడా వెళ్తుంది. కానీ మేమేం చేసామంటే ఫ్రీ బస్కి
ఎందుకులే, ఎలాగో మనకి చాలా టైం ఉంది, నైట్ 7 o'clock కాబట్టి మనం నడుచుకుంటూ దారిలో కనిపించే చూసుకుంటూ వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇది కాంప్లెక్స్ అనమాట, మొత్తం షాపింగ్ మాల్సేనండి. చూడండి, ఇలా షార్ట్ కట్లో వెళ్దామని చెప్పేసి ఈ కాంప్లెక్స్లో నుంచి వెళ్తున్నాము. చూశారు కదా, భక్తుల రద్దీ విపరీతంగా అయితే లేదండి. ఎందుకంటే ఈరోజు ఇలా ఉందో లేకుంటే ప్రతి వెన్స్డే ఇలానే ఉంటుందో మాకైతే తెలియదు, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. మాకు దర్శనం కూడా బాగా జరిగిందనే చెప్పొచ్చు. అసలు ఎందుకంటే మరీ బాగా ఎక్కువగా ఉన్నారనుకోండి, అసలు ఎలా ఉంటుందంటే తోసుకొని పోవటం, పిల్లలు ఇబ్బంది పడిపోతారేమో, ఎలా జరుగుతుంది ఏంటి సమ్మర్ టైం అని చాలా భయపడ్డాను నేనైతే. కానీ అలా ఏమి లేదు, మాకు ప్రశాంతంగానే దర్శనం జరిగింది. చూశారు కదండి, ఈ రూట్లోనే అనమాట మేము వెళ్ళేది. పిల్లలు కూడా ఇలా ఒంటరిగా ముందే వెళ్తున్నారు అంటే ఎలాంటి టెన్షన్ లేదు కాబట్టే కదా. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మా పిల్లలకి ఆంజనేయ స్వామి స్టాచ్యూ కనపడింది. ఇక్కడ నమస్కారం చేసుకొని గుంజలు తీస్తున్నారు. ఇక్కడ బోర్డు కూడా మీకు కనిపిస్తుంది కదండి, శుభదం, సర్వదర్శనం, ఉచిత దర్శనం, విఐపి దర్శనం, ఈ విధంగా కొన్ని రకాల దర్శనాలు అయితే ఉంటాయి. సో మాకైతే టోకెన్ దర్శనం క్యూ లైన్ అయితే వచ్చేసింది. చూసారు కదా, అంత భక్తుల రద్దీ అయితే లేదు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది కనిపించారండి. అంటే ఎవరు కుదిరినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా 7 o'clock అలా అయినప్పుడు మాత్రం లోపల మనకి వెయిటింగ్ ఉంటుంది కదా, వెయిటింగ్ రూమ్లో ఒక 3 hours ఉంచారనమాట. అయితే ఆల్రెడీ బయట టోకెన్ చెకింగ్ అయితే ఉంది. లోపల కూడా బ్యాగ్స్, ఫోన్లు ఇలా అన్నీ కూడా చెక్ చేస్తారు, వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. ఇంకా మాకు 3 hours తర్వాత తొందరగానే దర్శనం అయింది, బయటకైతే వచ్చేసామండి. ఇంకా గుడి ముందు అయితే టెంకాయ కొట్టాలి కదా, కొట్టేసి గుడి ముందు మళ్ళీ వెంకటేశ్వర స్వామి చిన్నది టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ కూడా మేము దర్శనం చేసేసుకున్నామండి. ఇంకా లాస్ట్ ఫైనల్గా గుడి సరౌండింగ్స్ అంతా కూడా ఒక్కసారి చూసామండి. అక్కడక్కడ పిక్స్ కూడా దిగాము. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే మేము ఇంటికి వచ్చామో అప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాలో ఈ టెంపుల్ చూసిన తర్వాత మాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ టైంలో ఇక్కడ మనం కూర్చున్నాము, ఇక్కడ నడిచాము, ఇక్కడ స్టే చేసాము, ఈ టైంలో మనం దర్శనంకి లైన్లో ఉన్నాము, ఇట్లాంటి మెమరబుల్ అన్నీ కొన్ని గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు అసలు చాలా బాగుంటుంది. నాకైతే అసలు తిరుపతి వచ్చాము అంటే తిరుపతి నుంచి రావాలి అనిపించదండి, అసలు అంత బాగుంటుంది, అక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ మన డైలీ రొటీన్ కంటిన్యూ చేయాలంటే ఇట్లాంటివన్నీ కూడా మనం తప్పదు అనమాట. ఎక్కడోళ్ళం అక్కడ ఉండాల్సిందే కాబట్టి మళ్ళీ రావాల్సిందే. సో ఇంతకుముందు మీతో ఒకటి డిస్కస్ చేశాను, అదేంటంటే నిజంగా దేవుడు ప్రత్యక్షమే మన దగ్గరకు వస్తే ఒక వరం ఇస్తాను తీసుకో అని అన్నా అసలు పట్టించుకోము, లెక్క చేయము. ముందు వరం దాకెందుకు లెక్క చేయమన్నమాట. అదే మనం అష్టకష్టాలు పడి కొండలు గుట్టలు దాటి ఆ దేవుని దర్శించుకోవడానికి వెళ్ళామా అనుకోండి, దేవుని దగ్గర నిలబడి మొరపెట్టుకుంటాము, ఏడుస్తాము, మన కోరికలు తీర్చమని డిమాండ్ చేస్తాం. ఎందుకంటే కష్టపడ్డాము, దానికి విలువ ఉంటుంది కాబట్టి. సో అలాగే మన లైఫ్ స్టైల్కి సంబంధించి నేను చెప్తున్నానండి. కొంతమంది నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఇట్లాంటివి మనం షేర్ చేసుకోవాలన్నమాట. అయితే మన రిలేటివ్స్ కావచ్చు, లేకుంటే మన హస్బెండ్స్, లేకుంటే ఇంకేదైనా సరే, ఎవరైనా సరే ఏదో ఒక రూపంలో మనకి కొంత అమౌంట్ కావచ్చు, లేకుంటే వస్తువులు కావచ్చు, ఇంకేదైనా సరే మనకి ఆ దేవుడే మనకి ఒకవేళ దగ్గర చేసి ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ కూడా వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది అర్థం కాదనమాట. డబ్బులే కావచ్చు, మెయిన్ థింగ్ డబ్బులు కావచ్చు. మనం కొనేటప్పుడు ఇది అవసరమా ఇది అనవసరమా అనేది ఆలోచించుకొని కొనుక్కున్నది వేరు. అలా కాకుండా అవసరమైన అనవసరమైనా సరే మనకి ఏదో ఇంకా డబ్బులు ఉన్నాయి వాటిని యూజ్ చేయాలి, ఎలాగోలా నీళ్ళలాగా ఖర్చు పెట్టేసేయాలని చెప్పేసి ఖర్చు పెట్టడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా కాకుండా కష్టపడి సంపాదించి ప్రతి రూపాయి మనం ఖర్చు పెట్టేటప్పుడు ఆ రూపాయికి చాలా విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది అనమాట. ఏంటంటే అమ్మో మనం ఖర్చు పెడుతున్నాము, సో ఇది కష్టపడిన డబ్బులు మనం నీళ్ళలాగా ఖర్చు పెట్టకూడదు, అవసరానికి తగ్గట్టుగా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాము. సో అదేంటంటే ఇప్పుడు నేను చెప్పేది మెయిన్ థింగ్, కొంతమంది నీళ్ళలాగా వాడుతూ ఉంటారు. అలా వాడే బదులు జాగ్రత్త చేసుకుంటే అది మళ్ళీ మనకి ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. ఏదో తేరగా వచ్చింది కదా అని ఎలా పడితే అలా ఖర్చు చేస్తూ పెద్ద కోటీశ్వరులు అయినట్టు ఎదుటి వాళ్ళ ముందు కాలు దూతూ మాట్లాడుతూ ఉంటే భగవంతుడు ఏం చేయాలో అలానే చేస్తాడు. నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు లెక్క చేయలేదు, సో నీకు అది దూరం చేస్తే దానికి విలువ అనేది ఇస్తావు అని చెప్పేసి దూరం చేస్తాడనమాట. సో ఇది అండి, ఇది దేవుడి విషయంలో అయినా సరే మన లైఫ్ స్టైల్ విషయంలో అయినా సరే సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. సో మేమైతే టెంపుల్లో దిగిన పిక్స్
పిక్స్ అండి ఇవన్నీ కూడా. చాలా మెమరబుల్ అనిపిస్తూ ఉంటుంది నాకు వీటిని చూస్తూ ఉంటే. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి, తిరుపతి డే 2 అనమాట. సో ఈరోజు మేము టెంపుల్లో దర్శనం చేసుకునే మొత్తం మీకు షేర్ చేశాను. నచ్చితే ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.